అంటే ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నాను అంటే ఇప్పుడు సపోజ్ హీరోయిన్గా కాకుండా క్యారెక్టర్స్ పరంగా ఆలోచిస్తే ఒక నెగటివ్ షేడ్ ఉన్న రఫ్ క్యారెక్టర్స్ అయినా అలాంటి మీరు ప్లే చేయడానికి ఇష్టపడతారా? సపోజ్ అదే చెప్తాను, ఎంత సాఫ్టో అంత నెగిటివ్గా కూడా చేయగలుగుతాను. అది నా అదృష్టం అని నేను భావిస్తున్నాను. ఎంత సాఫ్ట్ రోల్ చేయగలుగుతాను. మరి ఆ ఫేస్ లేకపోతే నేను అనే చిత్రం చేయలేను, శ్రీరామదాస్ అనే చిత్రం చేయలేను, ఇప్పటికిప్పుడు కమలతో నా ప్రయాణం మూడు సాఫ్ట్ క్యారెక్టర్స్, మూడు సాఫ్ట్ స్వీట్ క్యారెక్టర్స్. అది నేను నెగటివ్ షేడ్ సపోజ్ ఒక పోలీస్ చేయగలుగుతాను, ఏదైనా చేయగలుగుతాను. ఒక పోలీస్ ఆఫీసర్ రెగ్యులర్ పాన్ పరాగ్ తింటూ అలాంటి నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అలాంటి అంత హిందీ కైండ్ ఆఫ్ మూవీస్ అలాంటి. అంటే ఇప్పుడు అదే నేను నాకు అదే అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు నా థాట్ ప్రాసెస్ కొంచెం, నా థింకింగ్ కొంచెం ఎక్కువనేమో అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నేను ఒక క్యారెక్టర్ని ఒక క్యారెక్టర్లా చూస్తాను, దానికి యాక్టింగ్ ఎంత ఇంపార్టెన్స్ ఉందో అని చూస్తాను. క్యారెక్టర్లో దమ్ము లేకపోతే నేను చేయలేను, నాకు ఇంట్రెస్ట్ అనిపించదు. నేను ఇప్పుడు అదే చెప్తున్నాను, ఒక చిన్న డ్యామేజ్ జరిగింది, ఇప్పుడు దాన్ని ఎలా అది ఉన్నా లేకపోయినా నాకు బై గాడ్స్ గ్రేస్ ఐ బికేమ్ పాపులర్. దాన్ని నేను నా అడ్వాంటేజ్కి ఎలా వాడుకోను, ఇలా కూర్చొని బాధపడుతూ ఉంటే దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ టియర్స్ అండ్ మిస్టేక్స్ ఈ ప్రొఫెషన్లో. నువ్వు మిస్టేక్స్ చేసావు, నువ్వు ఇన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చావు, సరే కమ్మ అర్చన నేను నీకు రేపు అద్భుతమైన ఫిల్మ్ ఇస్తాను, అలాంటివి ఏమీ జరగవు. బట్ జస్ట్ దాట్ ఓకే, ఈ అమ్మాయిలో తపన ఉందేమో, ఈ అమ్మాయిలో ఆ పట్టుదల ఉంది, ఎస్ అని ఆలోచన మాత్రమే నేను క్రియేట్ చేయగలుగుతాను, అంతే కదండి. బికాజ్ చాలామంది అనుకున్నారు కూడా నేను ఆ క్యారెక్టర్ చేయగానే ఎందుకు చేసిందో తనకు అంత ఇంట్రెస్ట్ లేదేమో. నేను అలా ఆలోచించగలుగుతానని నేను ఆలోచించలేదు, నేను కేవలం ఒక యాక్టర్గా ఆలోచించా. నా థింకింగ్ వాజ్ లిమిటెడ్. ఇండస్ట్రీలో వాళ్ళు ఇంత రకాలుగా ఆలోచించగలుగుతారు అనేది నాకు అదే చెప్పాను కదా, ల్యాక్ ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్. అందుకే ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఇప్పుడు మంచిగా సపోర్ట్ ఉన్న వాళ్ళు ఇండస్ట్రీలో ఫ్యామిలీస్, మన ఇండస్ట్రీలో ఏవైతే ఫ్యామిలీస్ ఉన్నాయో వాళ్ళు చాలా గైడెన్స్ చాలా బాగుంటుంది. మై గైడెన్స్ ఈజ్ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఇమోషనల్ స్ట్రెంగ్త్, విల్ పవర్ నాకు మా పేరెంట్స్ వలన, మా మదర్ వలన. ఓకే ఓకే. సో అందుకే ఇప్పుడు రైట్ నా ఉన్న సిచ్యువేషన్లో ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ దట్ నేను యాక్టర్గా చెయ్యాలి, ఇలాంటి బ్లాకేజెస్ పెట్టుకోకూడదు. ఓకే. హ్యావింగ్ సెడ్ దాట్ నాకు హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్స్ ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ రోల్స్ వచ్చినా చేస్తా, కానీ ఆ క్యారెక్టర్లో ఏదన్నా ఉండాలి, సింపతి అన్నా ఉండాలి, ఫుల్ ఫ్లెష్డ్ రోల్ అయితే. ఇప్పుడు కమలతో నా ప్రయాణం సినిమా నా చిత్రం, అది దాంట్లో చాలా సింపతి వస్తుంది ఆ అమ్మాయికి. సింపతి అన్నా ఉండాలి, నువ్వు నెగిటివ్ లీడ్ అన్నా ఉండాలి, బ్యాడ్ గర్ల్ అన్నా. అటు ఇటు కాకుండా జస్ట్ అ గర్ల్, జస్ట్ అ క్యారెక్టర్, నో, ఐ డోంట్ వాంట్ టు డూ దాట్. అలా. అండ్ ఇప్పుడు మదర్ టాపిక్ వచ్చింది కాబట్టి ఇదొక టాక్ నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను. ఏంటంటే మదర్ కూడా మిమ్మల్ని సరిగా కొన్ని క్యారెక్టర్ వచ్చినప్పుడు కూడా అవి వద్దు, అవి చేస్తే నీ ప్రిఫరెన్స్ తగ్గిపోద్ది అని మంచి క్యారెక్టర్ కూడా రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కేవలం మదర్ కూడా తన డౌన్ఫాల్కి కారణం అనేది అన్నారా? జస్ట్ ఆ టాక్ నేను విన్నాను కాబట్టి అడుగుతున్నాను. She's a great support to me. She's a great support. She's too much of a strength, mummy నాకు. In fact, అంటే అఫ్కోర్స్ ఆడ మంచి కోరే చేసి ఉంటారు. నేను అనేది మంచి క్యారెక్టర్స్ వచ్చినప్పుడు చిన్న క్యారెక్టర్స్ చేయొద్దు, సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేయొద్దు అని, అలా ఒక మంచి ఆఫర్స్ వచ్చినప్పుడు కూడా కేవలం మదర్ వల్ల రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయని. నో, మమ్మీ ఎప్పుడు ప్రతి క్యారెక్టర్ని, ఒక చిన్న సినిమా కానివ్వండి, ఇన్ఫ్యాక్ట్ ఒక పెద్ద సినిమా కానివ్వండి, ప్రతి సినిమా అదే చెప్తున్నాను కదా, ఒక క్లాసికల్ డాన్స్ బ్యాక్గ్రౌండ్. మా థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, చేసే ప్రతి రోల్ అట్మోస్ట్ కన్విక్షన్ తోటి, కాన్ఫిడెన్స్ తోటి జస్టిస్ చెయ్యి, టైంకి వెళ్ళు, దీస్ ఆర్ ద థింగ్స్ మమ్మీ చెప్తారు. అండ్ షూటింగ్లో I come from a happy, comfortable family.
సో నాకు సినిమా షూటింగ్ రాగానే ఇవి అవి నో అలాంటి సిల్లీ థాట్ ప్రాసెస్ కాదు మాకు. ఓకే. సో వీఆర్ హ్యాపీ కంఫర్టబుల్ ఆర్టిస్ట్. మనం ఇండస్ట్రీలో కనుక్కుంటే ఐ థింక్ ఒక డైరెక్టర్, ఐఎమ్ డైరెక్టర్స్ యాక్టర్ ఓకే. అలా. మమ్మీ నాకు వచ్చిన ప్రతి రోల్ నీకు నచ్చింది నువ్వు చేయి అనింది. ఇప్పుడు నువ్వు వస్తే వద్దంటానా, అంత పెద్ద వ్యక్తి అడిగినప్పుడు నో చెప్పడానికి కూడా యూ నీడ్ టు హ్యావ్ కాన్ఫిడెన్స్, యూనో. ఇది నేను బాంబేలో చాలామంది చెప్పారు నాకు. బాంబేలో కొన్ని ఫిల్మ్స్ వస్తే నేను చేయలేదు ఇప్పుడు ఈ సినిమా తర్వాత. సో అక్కడ నాకు చెప్పారు, 2-3 ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారు, ఇట్ టేక్స్ అ లాట్ టు సే నో ఇన్ దిస్ ఇండస్ట్రీ. సో టు సే నో యూ నీడ్ టు అండర్స్టాండ్. ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. సో మదర్ ఈజ్ అ గ్రేట్ సపోర్ట్ టు మీ. షీ ఈజ్ మై స్ట్రెంగ్త్. లేకపోతే ఈ ఇండస్ట్రీలో వచ్చి చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు ఇమోషనల్గా ఎవరు పడలేదండి, ఏ ఆర్టిస్ట్ కింద పడలేదు. ఇండస్ట్రీలో ఉన్న నాట్ జస్ట్ తెలుగు ఇండస్ట్రీ, ప్రతి యాక్టర్, ప్రతి ఆర్టిస్ట్, నేను ఆర్టిస్ట్ అని అంట, ఎందుకంటే ఐఎమ్ నాట్ టాకింగ్ బేస్డ్ ఆన్ జెండర్, ఫీమేల్ మేల్, ఎవ్రీ యాక్టర్ అనేవాళ్ళు ఒకటి నేను ఏం అర్థం చేసుకున్నాను, వాళ్ళు ఎప్పుడు సాటిస్ఫైడ్ ఉండరు. యా, ఒక ఆర్టిస్ట్ అనేవాళ్ళు దే విల్ నాట్ బి కంటెంట్. యూ నీడ్ టు హ్యావ్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఇమోషనల్లీ. ఇంతమంది ఇన్ని చెప్తున్నా నో యువర్ రైట్, గో అహెడ్ అనడానికి నా సపోర్ట్ ఎవరు అంటే మా మదర్, మా ఫాదర్, మా బ్రదర్. వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఐ వుడ్ హ్యావ్ బీన్ క్రిపిల్డ్. చాలామంది చాలా పనికిరాని అడ్వైజులు ఇవ్వడంలో మన ఇండస్ట్రీ అంత ప్లేస్ లేదు. పనికి రాని వేస్ట్ ఉచిత సలహాలు ఇస్తారు చూడండి, దాని వలన అమ్మాయిల జీవితాలు పెంట అవ్వచ్చు. కానీ ఆ స్కోప్ నాకు రాకపోవడానికి కారణం మై ఫ్యామిలీ. ఇట్స్ ఆల్ రబిష్ అండి, దిస్ ఇస్ ఆల్ రబిష్ సేయింగ్ దట్ ఈ రోల్ చేసావు అందుకే ఇలా జరిగింది. నో, ద రియాలిటీ ఈజ్ సంథింగ్ ఎల్స్. అర్చనాని తీసుకోవాలి అంటే ఎంతండి, మన ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద బ్యానర్స్కి, డైరెక్టర్స్కి ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. ఇఫ్ దే హ్యావ్ టు టేక్ అర్చన అండ్ పుట్ హర్ ఇన్ వన్ రోల్, దే విల్ డూ ఇట్. ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. దే షుడ్ బి కన్విన్స్డ్. ఆ కన్విన్స్ అవ్వడానికి నేను యాక్టర్గా ఎస్ నా సైడ్ నుంచి నేను ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ చేయాలి